నేనేమంటా ఉన్నాను, తప్పకుండా వచ్చే క్రమంలో ఎక్కడైతే ప్రభుత్వ పరంగా ఉన్న శాఖలకు సంబంధించి సరైన సమయంలో డిమాండ్స్ బుక్స్కి సంబంధించిన ప్లేస్ చేయలేకపోతారో తప్పకుండా ముందే ప్లేస్ చేసే క్రమం చేపడదాం. కానీ మీ తప్పులు మా తప్పులు ఈ తప్పుల పరంగానే మాట్లాడదామంటే తప్పకుండా మాట్లాడదామండి. జగదీశ్వర్ రెడ్డి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్ఏ గారు ఆ మాట ముందే చెప్పుంటే ఇంతసేపు చర్చ చేసే పని లేదు మనం, ఎందుకంటే జరిగితే నేను కూడా అన్నా జరిగినవచ్చు, ఆలస్యం అయ్యిండొచ్చు దానికి. కానీ అది చెప్పకుండా అధికారులు తప్పుదో పట్టించే పద్ధతిలో నేను సాయంత్రం పంపినామంటే ఎంత తప్పు మాట సార్ అది. సాక్షాత్తు శాసనసభాపతికే తప్పు చెప్తే ఎట్లా కరెక్ట్ కాదు కదా. సో అధ్యక్ష ఓకే అధ్యక్ష, సరే ఓకే, నాకు అందుబాటులో సబ్జెక్ట్ మేరకే వస్తాను నేను కూడా. అధ్యక్ష ముందుగా మొన్న ఎందుకు మరి మనం 10 రోజులు పెట్టుకుందాం పట్టరాదు, ఏమైంది? మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు, 10 రోజులు 20 రోజులు పెడదాం, రోజుకు ఒక పద్దు మీద చర్చ పెడదాం పట్టరాదు, ఏమైంది? 30 గంటల లోపల చేయాలని తెలుసు మీకు, ఓ 10 రోజుల ముందే పెట్టుకుంటే ఏమైంది? 10వ తారీఖుకే పెడితే ఏమైంది? తప్పే ఉంది దానికి. అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం. 10 రోజుల ముందే పెట్టినట్టు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు. మేమంటే వాళ్ళు చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇటు పంపినరు. బట్టి గారు నోరు తెలిస్తే మేము డెమోక్రటిక్ ఇదేంటి? ఒకే రోజు 19 పద్ధతులు పెట్టి డెమోక్రటిక్ ఇది ఎట్లనండి? ఆ చర్చలు వద్దుగా సబ్జెక్టులకి పోదాం. అధ్యక్ష మొదటగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా మేం అవసరమైతే 30 కోట్ల రూపాయల నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరేందో పెద్ద పోజులు